ఈ మధ్య పిల్లలు చాలామంది ఒక 5 ఏళ్ల వయసులోపు డబ్ల్యూ సిట్టింగ్‌లో కూర్చుంటున్నారండి. డబ్ల్యూ సిట్టింగ్ అంటే ఏంటంటే, వాళ్ళ 2 మోకాళ్ళని వెనక్కి విరిచేసి కూర్చోవడం అనమాట. సో, యూజువల్‌గా ఎప్పుడు పిల్లలు ఇలాంటి డబ్ల్యూ పొజిషన్‌ని ఎంచుకుంటారు అంటే, వాళ్ళ కోర్ మజిల్స్‌లో ప్రాపర్ స్ట్రెంగ్త్ లేనప్పుడు వాళ్ళు అలాంటి పొజిషన్స్‌ని ఎంచుకుంటారు. సో, యూజువల్‌గా పిల్లలు కొంతమంది అంటే నార్మల్‌గా న్యూరోటిపికల్ కిడ్స్ ఉన్నారనుకోండి. సో, ఈ డబ్ల్యూ పొజిషన్ అనేది స్లోగా మనం మధ్యలో అలా కూర్చోకూడదన్నప్పుడు, లేదంటే వాళ్ళు స్కూల్‌కి వెళ్తున్నప్పుడు, ఆటలో పడిపోయినప్పుడు, వాళ్ళ కోర్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ పొజిషన్‌ని మార్చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే పిల్లల్లో డబ్ల్యూ సిట్టింగ్‌తో పాటు మన డెవలప్‌మెంట్ డిలేస్ కూడా కనబడుతున్నాయో, సో, అలాంటి పిల్లల్లో బేసిక్‌గానే మన కోర్ స్ట్రెంగ్త్ తక్కువుంటది కాబట్టి, అది ఆ కోర్ మజిల్స్‌లో స్ట్రెంగ్త్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల అది మళ్ళీ ఇంకొన్ని ఏమంటారు డిసడ్వాంటేజెస్‌కైతే కారణమవుతదనమాట. సో, అందుకనే పిల్లలు ఎప్పుడన్నా డబ్ల్యూ పొజిషన్‌లో కూర్చుంటున్నప్పుడు అది స్పెక్ట్రమ్‌లో ఉన్న పిల్లలే కూర్చుంటున్నారా, నార్మల్‌గా ఉన్న పిల్లలే కూర్చుంటున్నారని కాదండి. ఎటువంటి పిల్లలకు కూడా ఆ ఏజ్‌లో డబ్ల్యూ పోస్చర్‌లో కూర్చోవడం అనేది మంచిది కాదనమాట. సో, ఇలా కూర్చోవడం వల్ల ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉంటాయంటే, వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావచ్చు, వాళ్ళ కాళ్ళు బెండులొస్తాయి అలా కూర్చోవడం వల్ల. తర్వాత వాళ్ళకి నడవడంలో ఇబ్బందవుతది, పరిగెత్తడంలో ఇబ్బందవుతది. తర్వాత వాళ్ళ పాదాల్లో బెండులొస్తాయి. సో, ఇలాంటి రకరకాల ఇబ్బందులైతే వస్తాయన్నమాట. కొన్ని కొన్ని సార్లయితే బోన్స్ ఏమంటారు వాటిల్ని మిస్‌ప్లేస్ అవ్వడం, అలాగా జాయింట్ మిస్‌ప్లేస్ అవ్వడం లాంటివి కూడా ఇబ్బందులు ఉంటాయట. సో, అందుకనే మామూలుగానే ఏ పిల్లలైనా కూడా డబ్ల్యూ పోస్చర్‌లో కూర్చుంటున్నారు అంటే, వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు. సో, మా విషయానికొచ్చేస్తే నువ్వు కూడా చిన్నప్పుడు అది ఎప్పుడైతే కూర్చోవడం స్టార్ట్ చేసిందో అప్పటినుంచి డబ్ల్యూ పొజిషన్ తీసుకునేదండి. మనకేంటంటే చాలామంది తల్లిదండ్రులకి అసలు డబ్ల్యూ పోస్చర్ అనేది రాంగ్ అన్న విషయం గూడా తెలీదు. సో, మాకు కూడా ఆ టైంలో అసలు డబ్ల్యూలో ఎందుకు కూర్చుంటుందని మేమెప్పుడు ఆలోచించేవాళ్ళం గాదు. ఏంటంటే కూర్చుంటుంది, వెనక్కి మడుచుకొని కూర్చుంటుంది కాళ్ళు. మేబీ దానికి ఆ పొజిషను కంఫర్టబుల్‌గా ఉందేమో అనుకున్నాం గానీ, దాని కోర్ మజిల్స్‌లో స్ట్రెంగ్త్ లేదు. అందుకనే పిల్ల అలా కూర్చుంటుంది అని చెప్పేసి మేము ఆలోచించలేదు. సో, అది ఎలా ఇంపాక్ట్ పడిందంటే నువ్వుకి వాకింగ్ చేయడానికి అది చాలా ఇంపాక్ట్ చూపిచ్చిందండి. నువ్వు ప్రాపర్ ఏజ్‌లో వాక్ చేయడానికైతే అవ్వలేదనమాట. దాని వాకింగ్ గెయిట్ నార్మల్‌గా ఉండేది కాదు. సో, ఫస్ట్ బర్త్‌డే అయిన తర్వాత అది ఎప్పుడైతే ఇండిపెండెంట్‌గా స్టెప్స్ వేయడానికి ట్రై చేసేదో చాలా ఇబ్బంది పడేదనమాట. కాలు పైకెత్తి పాదం ఇలా పెట్టడానికి దానికి చాలా ఇబ్బందుండేది. అంటే ఇండైరెక్ట్‌గా ఈ డబ్ల్యూ పోస్చర్ ఎప్పటినుంచయితే అది కూర్చుంటుందో అవన్నీ అది నడవడానికి గానీ, అది పరిగెట్టడానికి గానీ, అట్‌లీస్ట్ జంపింగ్ లాంటి కాన్సెప్ట్స్‌కి గూడా అది ఇబ్బంది పడిందనమాట. సో, ఇవన్నీ లేటర్ ఆన్ నువ్వుకి ఇలాగ ఇంపాక్ట్ చూపిచ్చినియి. సో, తర్వాత మాకు అది అర్థమైన తర్వాత మేమేం చేసామంటే ఎప్పుడైతే అది నడవడం కొంచెం ఆడ్‌గా, ఇనప్రోప్రియేట్‌గా నడుస్తుందో అప్పుడు మేము చైల్డ్ ఆర్థోపెడిక్ దగ్గరికి తీసుకెళ్ళామండి నుష్కాని. ఎప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 1.5 అనుకుంటా. సో, అప్పుడు ఆయనేమన్నారు అంటే, అప్పటికి మాకు గూడా అంటే ఆటిజం సింప్టమ్స్ గాని అలాంటివి మేము ఏం పెద్దగా గమనించలేదు. మాకు అటువైపు కూడా పెద్దగా అనుమానం లేదు ఆ టైంకి. మేమేంటి ఏదైనా పోర్ మజిల్ స్ట్రెంగ్త్ వల్ల పాప అలా చేస్తుందేమో అని చెప్పేసి మేము ఆర్థోపెడిక్ దగ్గరికి తీసుకెళ్ళాం. సో, ఆయన గూడా చెక్ చేసి పోనీ డెవలప్‌మెంట్ డిలేకి రిలేటెడ్ ఇలాంటివి గూడా ఉంటాయని అప్పుడు ఆ డాక్టర్ గూడా మాకు పర్టిక్యులర్‌గా ఏం చెప్పలేదు. సో, ఆయన మొత్తం అంతా చెక్ చేశారు. దాన్ని పడుకోబెట్టి దాని మజిల్స్‌ని, దాని కాళ్ళని అంతా వంచి చూసారనమాట. చూసప్పుడు ఆయనేం చెప్పారంటే, "నువ్వు ఈస్ బోర్న్ విత్ హైపర్ ఫ్లెక్సిబిలిటీ" అని చెప్పారనమాట. సో, యూజువల్‌గా తన తన బోన్స్ అనేవి నార్మల్ కిడ్స్‌తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్స్‌ట్రీమ్‌కి వంగిపోతాయంట. సో, అందుకనే అది నడవడానికి ఇబ్బంది పడుతుంది. సో, పాప ఎదుగుతున్న కొద్దీ తన బ్రెయిన్ అంటే తన్ని ట్రైన్ చేస్తది. ఓహ్! నువ్వు అలా నడవకూడదు, ఇలా నడవాలి అని ఏజ్ అప్రోప్రియేట్ అవుతున్నప్పుడు తను నడక స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా గెయిట్ అనేది నార్మల్ అయిపోతది. మీరేమి ఇబ్బంది పడొద్దు అని చెప్పారు. సో, మా విషయంలో అయితే పర్టిక్యులర్‌గా డబ్ల్యూ పోస్టర్ అనేది నుష్కాని ఆ రకంగా అయితే ఇబ్బంది పెట్టిందనమాట. సో, లేటర్ ఆన్ తర్వాత అది ఇంకా మేము చెప్పాం కదా! ఓటీలో జాయిన్ చేసినప్పుడు ఓటీలో గూడా డబ్ల్యూ పోస్చర్‌కి ఎక్సర్‌సైజ్‌లవి చేపిచ్చేవారు. అండ్ తర్వాత ట్రాంపోలిన్ మీద చాలా ఎక్కువ జంప్ చేసేదండి. ట్రాంపోలిన్ జంపింగ్ ఉండేది. ఆ సెన్సరీ నీడ్స్ కోసం. సో, ఇలాంటివన్నీ చేస్తూ నువ్వుకి రన్నింగ్ కాన్సెప్ట్, జంపింగ్ కాన్సెప్ట్, అలాగే బ్యాక్ వాకింగ్ కాన్సెప్ట్ ఇవన్నీ గూడా థెరపీస్‌తో పాటు ఇంప్రూవ్ అవుతూ వచ్చినియనమాట. సో, అంటే కొంతమంది పేరెంట్స్ ఎలా ఫీల్ అయితారంటే, మా పిల్లలు నార్మల్‌గానే ఉన్నారు. కానీ డబ్ల్యూ పొజిషన్‌లో కూర్చుంటారు. మా పిల్లలకేం డిలేస్ లేవు కదా! అని కొంతమంది పేరెంట్స్‌కి ఒపీనియన్ ఉంటది. అది ఎవరైనా
ఎప్పుడైనా సరే మీకు ఫ్యూచర్‌లో లేటర్ ఆన్ మీకు తెలియకుండా మేబీ కొన్ని ఇబ్బందులు రావచ్చు వాళ్ళకి. సో, అందుకని అది ఎప్పుడు కరెక్ట్ పొజిషన్ అయితే కాదనమాట. ఎప్పుడైనా వాళ్ళ పద్దాక పోస్చర్ తీసుకుంటున్నారు అని మీరు గమనిస్తున్నట్లయితే వాళ్ళని మీరు మోటివేట్ చేస్తూ ఉండాలి. అలా కూర్చోకూడదు, అలా కూర్చోకూడదు, కరెక్ట్ చేసుకో, కరెక్ట్ చేసుకో అని. సో, నువ్వుకి ఎప్పుడైతే మాకు డబ్ల్యూ పోస్చర్ రాంగు అది తన మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పి మాకర్థమైందో అప్పటినుంచి మేము దాన్ని అంటే వార్న్ చేస్తూ వచ్చేవాళ్ళనమాట. అది ఎప్పుడు మేము అది కూర్చొని ఆడుకుంటున్నప్పుడు డబ్ల్యూలో కూర్చుందని చూస్తే వెంటనే నువ్వు సిట్ ప్రాపర్‌లీ అనేవాళ్ళము. సో, యాక్చువల్‌గా దానికి కమాండ్ రిసీవింగ్ గూడా అక్కడి నుంచే స్టార్ట్ అయిందనమాట. సో, తర్వాత లేటర్ ఆన్ దాని కాన్సెప్ట్ అర్థమైన తర్వాత నువ్వు సరిగ్గా కూర్చో అనంగానే వెంటనే లెగ్స్‌ని క్రిస్ క్రాస్ చేసేసుకునేదనమాట. సో, ఆ డబ్ల్యూలో కూర్చోవడం ఇంపాక్ట్ వల్ల నువ్వుకి క్రిస్ క్రాస్‌గా కూర్చోవడం గూడా క్రిస్ క్రాస్ అంటే అది మనం బాస పట్టేసుకొని కూర్చుంటాం గదండీ! ఆ బాస పట్టేసుకొని కూర్చోవడానికి కూడా చాలా టైం పట్టింది. ఇప్పుడైతే ప్రాపర్‌గా బాసా పట్టేసుకుంటది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులైతే ఏమీ లేవు. బానే ఉన్నాయి. అదే విత్ కన్సిస్టెంట్‌గా థెరపీలు, ఎక్సర్‌సైజుల వల్ల కూడా నూకనేది ప్రాపర్ అయిందనమాట. ముఖ్యంగా ఈ డబ్ల్యూ పోస్టర్ అనేది కంటిన్యూ అవుతుంటే ఎవరైతే పిల్లలకి డిలేస్ ఉన్నాయో డెవలప్‌మెంట్ డిలేస్ ఉన్నాయో, ఆ పిల్లల మీద ప్రభావం ఎక్కువ చూపిస్తదండి. సో, అలా ఉన్నప్పుడు అది ఏమవ్వచ్చంటే అది టో వాకింగ్‌కి లీడ్ చేయొచ్చు. లేదంటే బాడీ బ్యాలెన్సింగ్ మిస్ అవుతది. బాడీ అవేర్‌నెస్ మిస్ అవుతది. ఇలాంటివన్నీ కనెక్ట్ అయిపోయి ఇంటర్‌గా రిలేట్ అయిపోయి ఉంటాయన్నమాట. సో, అందుకనే మనం ఫస్ట్ మన పిల్లల్లో ఏమన్నా డెవలప్‌మెంట్ డిలేస్ ఉన్నాయని ఎవరైనా పేరెంట్స్ గమనిస్తున్నట్లయితే చిన్న వయసులో ఒకవేళ వాళ్ళు డబ్ల్యూ పోస్టర్ తీసుకుంటున్నారు అని మీరు ఇప్పటిదాకా తెలీదు. ఒకవేళ ఇన్ కేస్ ఈ వీడియో చూసి ఓహ్! మా కిడ్ కూడా డబ్ల్యూ పొజిషన్ తీసుకుంటారు కదా! అని మీకు ఎవరికైనా అనిపిస్తే ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా మీరు ఆ డబ్ల్యూ పొజిషన్ అయితే కరెక్ట్ చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే మనకు లేటర్ ఆన్ చెప్పాను కదా! ఒకవేళ మనకి డెవలప్‌మెంట్ డిలే ఉంటే అది ఇంకా వర్సన్ అయిపోతదనమాట. సో, అందుకనే మనం ముందుగానే చూసిన వెంటనే జాగ్రత్త పడడం అయితే మంచిది. సో, ముందుగా ఈ డబ్లీ పొజిషన్‌ని మనం చూసినప్పుడు ఎలా కరెక్ట్ చేయొచ్చంటే, ఫస్ట్ మన పిల్లల్ని బాస పట్టేసుకొని కూర్చోవడం అలవాటు చేయాలండి. సో, అదే మనం క్రిస్ క్రాస్ లెగ్స్ అంటాం కదా! మన కాళ్ళు 2 మడుచుకొని కూర్చోపెట్టడం అనేది చాలా మంచి పద్ధతి ఫస్ట్ థింగు. సెకండు కావాలంటే వాళ్ళు కాళ్ళు చాపుకొని కూర్చోవచ్చు. అది కూడా మంచి పోస్చరే అనమాట. ఇంకొకటేంటంటే చైర్ సిట్టింగ్ అనమాట. సో, ఎప్పుడైతే పిల్లలు బాస పట్టేసుకొని కూర్చోలేకపోతున్నారో, లేపోతే అట్‌లీస్ట్ వాళ్ళకి వెనకాల వెన్నులో అదే కోర్ మజిల్ స్ట్రెంగ్త్ గూడా లేదు. వాళ్ళు కాళ్ళు చాపుకొని గూడా కూర్చోలేకపోతున్నారు సపోర్ట్ అనుకున్నప్పుడు మీరు చైర్ సిట్టింగ్ అనేది అలవాటు చేయొచ్చనమాట. సో, ఈ చైర్ సిట్టింగ్ అనేది నుష్కాకి గూడా మేము ప్రాక్టీస్ చేయించామండి. సో, ఎప్పుడైతే అది వెరీ ఫ్రీక్వెంట్ డబ్ల్యూ పోస్చర్ తీసుకుంటుంది, ప్రతిసారి మేము వార్న్ చేయాల్సొస్తుందనుకుంటున్నప్పుడు థెరపీ సెంటర్‌లో వాళ్ళేం చెప్పారంటే, చైర్ సిట్టింగ్ అలవాటు చేయండి. ఎందుకంటే యూజువల్‌గా నువ్వు సెంటర్‌లోకి వెళ్ళినప్పుడు గూడా వీళ్ళకంతా ఎలా ఉంటదంటే 1-1 థెరపీస్ కాబట్టి వాళ్ళకి మధ్యలో ఒక టేబులేసేస్తారు. ఎదురు బదురు చైర్స్ ఏసి కూర్చోబెడతారనమాట. సో, వాళ్ళకెక్కడ నేల మీద కూర్చునే ఆప్షన్ ఉండదు. సో, ఆబ్వియస్‌గా అక్కడ డబ్ల్యూ పోస్టర్ అనేది వాళ్ళు కట్ చేస్తున్నారు. సో, వాళ్ళేమనేవారంటే ఇన్ కేస్ మరీ టూ ఫ్రీక్వెంట్‌గా తీసేసుకుంటుంది పోస్చర్ తనకు తెలియకుండానే అంటున్నప్పుడు మీరు ఇంట్లో గూడా చిన్నవి మన ఫైబర్ చైర్స్ ఉంటాయి కదండీ! కిడ్స్ చైర్స్ ఇప్పుడు మన స్కూల్స్‌లో గూడా వేస్తున్నారు అలాంటి చైర్స్. సో, ఆ చైర్స్ గూడా మేము ఇంట్లో కూర్చోపెట్టి నేను వర్క్ చేస్తున్నప్పుడు గూడా టేబుల్ టాప్ ఆ చైర్‌లో కూర్చోపెట్టి దానికి అలవాటు చేశామనమాట. సో, అలాగా నూకి ఆ డబ్ల్యూ పోస్చర్ అనేది తగ్గిందండి. సో, అందుకని ఏంటంటే మీరు కూడా ఇవి చిన్నవి ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ డబ్ల్యూ పోస్చరు, ఈ కాళ్ళు చాపుకోవడం, కూర్చోవడం ఇలా సైడ్‌కి ఇలా కూర్చోవచ్చనమాట. ఇలాగ గూడా కూర్చోలేకపోతున్నారు పిల్లలు అనుకుంటే మీరు ఫస్ట్ చైర్ సిట్టింగ్‌తో అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు అలాగే మనము ఈ డబ్ల్యూ పొజిషన్‌లో ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి ఎటువంటి పొజిషన్స్ అయితే కరెక్ట్ అని చెప్పాను కదండీ! పలానా పొజిషన్స్‌లో కూర్చోబెట్టుకుంటే మంచిదని. అలాగే ఇన్ కేస్ మన పిల్లలు ఆల్రెడీ కూర్చుండిపోతున్నారు ఎప్పటినుంచో అనుకుంటే వాళ్ళ కోర్ స్ట్రెంగ్త్‌ని ఇంక్రీజ్ చేయడానికి లేకపోతే ఏమంటారు కొంచెం అంటే వాళ్ళు నడుస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇందాక చెప్పాను నేను రన్నింగ్‌కి. ఇలా ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ ఆ ఇబ్బందుల్లో ఉన్నారనుకుంటే మనకు కొన్ని ఎక్సర్‌సైజ్ అయితే ఉన్నాయండి. మన డబ్ల్యూ పొజిషన్ లోంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి. ఇప్పుడు అవి ఎలాంటి ఎక్సర్‌సైజెస్‌లో ఏమేంటో మీకు చూపిస్తాను. నువ్వుకి 4 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు ఇదిగోండి నువ్వు ఈ బ్యాలెన్సింగ్ గూడా లేదండి. నమ్ముతారా మీరు? కాళ్ళు ఇలా ఇప్పుడిలా కాళ్ళు ఇలా ఉన్నాయనుకోండి, నువ్వు కాలు ఇలాగా పైకి పెట్టి ఇలా పెట్టుకోమ్మా అంటే అసలు ఇది ఉండేది కాదు. ఇటో పడేసేదనమాట. ఇవన్నీ దానికి ఎక్సర్‌సైజెస్‌తోనే ఇప్పుడు ఇదంతా వచ్చిందండి. అప్పుడు మాత్రం భలే నిజంగా చాలా బాధేసేదండి. అసలు కాళ్ళు ఇలా పెట్టుకోవడం వచ్చేది కాదు పిల్లకి. మోకాళ్ళు ఇలా పెట్టమంటే పడేసేదండి. తర్వాత బాగా ఇంకా ఫిజియోథెరపీ, ఓటీలో ఆ ఎక్సర్‌సైజెస్ ఎక్కువ చేయించాము. డబ్ల్యూ పొజిషన్ వల్ల ఇబ్బంది ఏవైతే ఉన్నాయో వాటిలకి ఎక్సర్‌సైజులు చేయిస్తే ఇప్పుడు కోర్ స్ట్రెంగ్త్ ఇంత మటికి వచ్చిందనమాట. ఫస్ట్ ఎక్సర్‌సైజ్ వచ్చేసి
లెగ్ ఫోల్డింగ్ అండి. ఈ 2 టమ్మీలోకి ఇలా ఫోల్డ్ చేస్తాము. నువ్వు హ్యాండ్స్ తీయాలి బయటికి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏంటది? సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇలా చేయొచ్చు. సెకండ్ వచ్చేసి బటర్‌ఫ్లై ఫ్లాపింగ్ అండి. సో పాదాలు ఏంటంటే చూడండి, కాళ్ళు ఇలాగా మడిచి పాదాలు 2 ఇలా దగ్గరికి పెట్టి ఈ మోకాళ్ళని ఫ్లాప్ చేయాలి. నువ్వు ఫ్లాప్ 1, 2, 3, 4 ఫ్రీగా పెట్టాలి. 5, 6, 7 ఫ్రీగా నాన్న. 8 ఫ్లాప్ చేయి. 9, 10, 11 ఫ్రీగా. 11, 12. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి లెగ్ లిఫ్టింగ్ అండి. నువ్వు లిఫ్ట్, అది వాళ్ళు స్వతహాగా లిఫ్ట్ చేయాలి. అదిగోండి అలా. నువ్వు లిఫ్ట్ దిస్ వన్. అలా ఆల్టర్నేట్ లెగ్స్ లిఫ్ట్ చేయొచ్చు అనమాట వాళ్ళు. నువ్వు లిఫ్ట్ 1, 2 వెరీ గుడ్. 3 వెరీ గుడ్ నాన్న. 4 స్లోగా. 5, 6 చూడండి అసలు ఎంత బాడీ దానికి కమాండ్ కానీ దాని బాడీ మీద దానికి ఇంత స్ట్రెంగ్త్ కానీ మజిల్ స్ట్రెంగ్త్ కానీ అసలు దానికి 4 ఏళ్ల వయసులో లేదండి. అసలు నుషిక ఇప్పుడు ఇలా చేస్తుందంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి. చాలా పోర్ మజిల్స్ ఉండేవన్నమాట పాపం దానికి. తర్వాత ఎక్సర్సైజ్ వచ్చేసి పిల్లల్ని ఇలా వెల్లికిలా పడుకోబెట్టాలి. వాళ్ళు వాళ్ళ స్పైన్ని లేపి ఉంచాలండి పై గాల్లో. నువ్వు లిఫ్ట్ 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 లిఫ్ట్. ఈ ఎక్కువ లిఫ్టింగ్ అనేది పిల్లలకి బాగా ఎక్సర్సైజ్ అలవాటు అయినప్పుడు వస్తుందన్నమాట. స్టార్టింగ్లో వాళ్ళకి స్ట్రెంగ్త్ ఎక్కువ లేనప్పుడు ఇంత లిఫ్ట్ చేయలేరండి హిప్ని. సో మీరు ఎక్కువ పుష్ చేయొద్దు. వాళ్ళు ఎంతవరకు లేపగలిగితే అంతవరకు, ఎంత టైం 1 సెకండ్ లేపగలిగితే 1 సెకండే, 2 సెకండ్స్ లేపగలిగితే 2 సెకండ్సే. వాళ్ళని స్ట్రెస్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళ వెన్ను మీద ప్రెషర్ పడుతుంది. సో వాళ్ళు ఇష్టంగా ఫ్రీగా చేయగలగాలన్నమాట. నో లిఫ్ట్ 1 డౌన్ డౌన్, 2 డౌన్, 3 నువ్వు ఉంచాలి, 4 డౌన్, 5 డౌన్, 6 డౌన్, 7 డౌన్. ఇంకా లిఫ్ట్ చేయనా పైకి లేపి. ఇంకా ఇదిగోండి నువ్వు అయితే ఇంతవరకు లేపగలదనమాట. సో ఇవి కూడా 10 to 12 రిపిటేషన్స్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బేర్ అండి. ఇది ఒక యానిమల్ పోజ్ అనమాట. సో ఇలాగా మనం ఇందాక పొడుకొని హిప్పుని లేపాము. ఇప్పుడు మనము షోల్డర్స్ మీద వాళ్ళ బరువును పెట్టి, కాఫ్స్ మీద కాళ్ళ మీద బరువు పెట్టి మనం ఏంటంటే హిప్ పార్ట్ని పైకి లేపుంచమనాలన్నమాట. సో ఇది కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ అండి. ఈ ఎక్సర్సైజ్లు అన్నీ మన డబ్ల్యూ పొజిషన్ అనే కాదు, మీకు కామింగ్ ఎక్సర్సైజెస్ కింద కూడా హెల్ప్ అవుతాయి. అలా కూడా మీరు ప్రయత్నించుకోవచ్చు. బట్ పర్టిక్యులర్గా డబ్ల్యూ పోస్టర్ వల్ల ఇబ్బంది ఉన్న పిల్లలకైతే ఈ ఎక్సర్సైజెస్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి లెగ్స్ క్రిస్ క్రాస్ అనమాట. నువ్వు చేతలు క్రాస్ చేయాలి. 1, 2 చేయాలి, 3 స్ట్రైట్గా. మరి వచ్చేస్తుంది నీకు వీడియోస్ అంటుంటే. ప్రాపర్గా చేయాలి, చూపించాలి కదా మరి ఫ్రెండ్స్కి మనం నీట్గా. సో ఇది వచ్చేసి క్రిస్ క్రాస్ అండి. అలాగే వాళ్ళ కాళ్ళని క్రాస్ చేస్తూ ఉండాలి. సో స్టార్టింగ్లో కనుక పిల్లలు ఓన్గా కాళ్ళు పైకి ఎత్తలేకపోతున్నారు అనుకుంటే మీరే వాళ్ళని పడుకోబెట్టి మీరే ఇలాగా చేస్తూ ఉండండి. సో స్లోగా వాళ్ళకి పట్టు తెలిసిన తర్వాత కొంచెం లిఫ్ట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఓన్గా చేయడానికైతే ట్రై చేస్తారు. సో ఇబ్బంది పడుతున్న పిల్లల్ని అయితే మీరు మరీ బలవంతం పెట్టి చేయించొద్దు. మీరే వాళ్ళని పుష్ చేసి మీరే చెయ్యండి. సో ఫస్ట్లో నువ్వు కూడా మేము అంతే, అదేం ఓన్గా చెప్తే ఏం వినేసి చేసేసేదేం కాదు. సో స్టార్టింగ్లో ట్రైనర్స్ ఏంటంటే దాని చేతులు పట్టుకొని దాని కాళ్ళు పట్టుకొని చేయించేవాళ్ళం అన్నమాట. ఇలాగా అలా స్లోగా ఇన్స్ట్రక్షన్ కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో అది కొంచెం అదే బలం పెట్టి అది కూడా మాట వినడం, కొంచెం స్ట్రెంగ్త్ పెట్టి చేయడం లాంటివి చేస్తూ వచ్చేదన్నమాట. సో ఇది ఒకటి చాలా మంచి ఎక్సర్సైజ్ అండి డబ్ల్యూ సిట్టింగ్కి క్రిస్ క్రాస్ అనేది. నువ్వు మళ్ళీ చేయి తల్లి, చూపించు, నీట్గా చేసి చూపించాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఒక కాలుని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇలా, ఎందుకంటే వాళ్ళకి తొడల నుంచి బెండ్లు అనేవి వస్తాయండి. సో మనం ఏంటంటే ఈ లెగ్ని ఇక్కడే పెట్టి ఇలా పుష్ చేయడం, ఈ మజిల్ని యువతలకి పుష్ చేయడం అన్నమాట. సో ఇలాగా చేయొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, చిన్నపిల్లల మీద చేసే పేరెంట్స్ అయితే మీరు ఎంత స్ట్రెంగ్త్ పెడుతున్నారు, వాళ్ళ మజిల్స్ ఎంత వాటికి మీకు కోఆపరేట్ చేస్తున్నాయి అనేది మీరు అంచనా వేసుకోవాలి. అంతేకాని కొంచెం బండగా హ్యాండిల్ అయితే చేయొద్దండి. ఎందుకంటే చిన్నపిల్లలు అలా లేతగా ఉంటాయి శరీరతత్వం. మనం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే మంచిది. సో ఇంకో ఎక్సర్సైజ్ అదే, మనం మళ్ళీ కాల్ పొజిషన్ మార్చుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉండొచ్చు. ఇది కూడా డబ్ల్యూ పోస్చర్కి చాలా మంచి ఎక్సర్సైజ్ అండి.
నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇది డీప్ కంప్రెషను ఆ టైప్‌లోకి అయితే వెళ్తదండి. ఇది మీకు లాస్ట్ టైమ్ గూడా నేను ఒకసారి చూపిచ్చాను. సో, ఏంటంటే వాళ్ళ పాదాల్ని మన వైపు పుల్ చేయమనాలనమాట. నువ్వు ప్రెషర్ పెట్టు. పుష్. సారీ పుల్ కాదు పుష్. నువ్వు పుష్ చెయి. నా హ్యాండ్ పుష్ చెయి. పెట్టాలి. బలం పెట్టాలి. గట్టిగా. గట్టిగా. వాళ్ళకి ఎంత మటికి బలం ఉందో ఒంట్లో, ఆ బలాన్నంతా ఉపయోగించి ఆ మజిల్‌తో మనల్ని పుష్ చేయడానికి ట్రై చేయాలండి. ఇది చాలా డీప్ ప్రెషర్ ఎక్సర్సైజ్ ఇది. కామింగ్ ఎక్సర్సైజు. వాళ్ళలో ఉన్న ఈ బయటికి వెళ్ళలేని ఆ స్ట్రెంగ్త్ ఉంటది చూడండి, దాన్ని కూడా బయటికి పంపిస్తదనమాట ఇది. సో, చాలా కామింగ్‌కి కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ అని చెప్తాను ఇది. ఇది చేతులతో చేయొచ్చు, కాళ్ళతో కూడా చేయొచ్చండి. నువ్వు పుష్ నాన్న. పుష్ మీ. పుష్ మీ. వెరీ గుడ్. విల్ ట్రై విత్ దిస్ లెగ్. ఓకే. పుష్ మీ. నువ్వు పుష్. ఇక్కడ బెండు రాకూడదు. వాళ్ళు స్ట్రైట్‌గానే పుష్ చేయాలి. నువ్వు పుష్ మీ. పుష్ మీ. వెరీ గుడ్ నాన్న. సూపర్. వెరీ గుడ్. సో, వీటిలతో పాటు ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్‌తో పాటు మీకు చాలా సార్లు నేను చెప్పాను. బౌన్సింగ్ బాల్ యాక్టివిటీస్ గానీ, ట్రాంపోలిన్ యాక్టివిటీస్ గానీ చాలా చాలా మంచివండి. బ్యాక్ వాకింగ్ ఒకటి. మీరు పిల్లల్ని స్ట్రెయిట్ వాకింగ్ కాకుండా ఇలా బ్యాక్ వాకింగ్ చేయమనాలి. వాళ్ళు బాడీ బ్యాలెన్స్ లేనప్పుడు, బాడీ అవేర్‌నెస్ లేనప్పుడు బ్యాక్ వాకింగ్ అనేది చాలా ఛాలెంజింగ్‌గా ఉంటదండి వాళ్ళకి. సో, మనమంటే చాలా ఈజీగా బ్యాక్ వాక్ చేయమంటే చేసేస్తాం గానీ, బట్ ఇలాగ పిల్లలకి బాడీ అవేర్‌నెస్ ఇబ్బందులు ఉన్నప్పుడు, వాళ్ళు బ్యాక్ వాకింగ్ చేయడం అనేది చాలా చాలా బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. సో, ఈ బ్యాక్ వాకింగ్ గూడా చాలా హెల్ప్ అవుతది. అండ్ అలాగే యూజువల్‌గా నూకి మా జర్నీలో ఉన్నప్పుడు ఏం చెప్పేవారంటే, సో, ఇలా మనకి బెండులొస్తాయి కదా! కాళ్ళు దొడ్డి కాళ్ళలాగా, బెండుల్లాగా వచ్చినప్పుడు, అప్పుడు నూకి నాకు గుర్తు ఒక ఓటీ థెరపిస్ట్ అనుకుంటా. సో, ఆవిడేమన్నారంటే చెప్పులేసుకుంటారు కదండీ పిల్లలు, ఆ చెప్పుల్ని ఉల్టా చేయమనేవారు. ఇప్పుడు మనం స్ట్రెయిట్‌గా ఏ లెగ్‌కి ఆ లెగ్ వేసేస్తాం కదా! బట్ అలా కాకుండా రైట్‌ది లెఫ్ట్‌కి, లెఫ్ట్‌ది రైట్ వేస్తే వాళ్ళ వాకింగ్ పోస్చర్ కూడా చేంజ్ అవుతదంట. అది కూడా మంచి రిజల్ట్ చూపిస్తదంట వాళ్ళకి. సో, అలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ దాంతో పాటు మీకు చాలా సార్లు నేను ఇదివరకు మన సెన్సరీ బాల్‌ని, థెరపీ బాల్‌ని యూజ్ చేసి దాని మీద బౌన్సింగు, తర్వాత ఈ మూవ్‌మెంటు ఇలాంటివి చాలా చాలా ఎక్సర్సైజెస్ నేను చూపిచ్చాను. ఆ థెరపీ బాల్ ఎక్సర్సైజెస్ కూడా చాలా చాలా హెల్ప్ అవుతాయండి బాడీ బ్యాలెన్స్‌ని క్రియేట్ చేయడానికి, సిట్టింగ్ పోస్చర్స్‌ని మార్చడానికి. సో, ఆ వీడియోస్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే తప్పకుండా వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. సో, అదండి ఈరోజు వీడియో. మీకు ఎక్సర్సైజులు చూస్తే మాత్రం చాలా సింపుల్‌గా అనిపిస్తాయి. ఓహో! ఇవేనా అనిపిస్తాయి. కానీ అవి చూపించే ఇంపాక్ట్ మాత్రం చాలా చాలా హ్యూజ్‌గా ఉంటదనమాట. సో, మీరు కూడా పిల్లలకి డబ్ల్యూ పోస్చర్ మీ పిల్లలకి ఇబ్బంది ఉందనుకుంటే ఇమ్మీడియేట్‌గా ఈ ఎక్సర్సైజులైతే స్టార్ట్ చేయండి. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో చేయండి. వాళ్ళకి తప్పకుండా అంతా మంచిగా అవుతది. ఎగ్జాంపుల్ నుషికానే నేను చెప్పాను. 4 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో దానికి అసలు ఆ మాత్రం కోర్ స్ట్రెంగ్త్ కూడా లేదు. అసలు ఇప్పుడు ఇలా ఎక్సర్సైజెస్ ఇలా చేస్తుందంటే అది అన్నేళ్ల నుంచి ఎక్సర్సైజెస్‌లు చేయడం వల్ల దానికి స్ట్రెంగ్త్ అనేది మంచిగా పెరిగిందనమాట. సో, ఇలాంటివన్నీ మనం ఈజీగా కరెక్ట్ చేసేసుకోవచ్చండి. పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా మనకి పేషెన్స్ కావాలి. అలాగే మనకి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. అప్పుడే మనం మన పిల్లలతో గోల్స్ అనేవి అచీవ్ చేస్తామనమాట. సో, అదండి వీడియో. వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే గనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.